రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో ముందడుగు వేశాము. కర్ణాటకలోని తాముకూరులో HAL హెలికాప్టర్ ఫ్యాక్టరీని ప్రధాని మోడీ గారు జాతికి అంకితం చేశారు. దీని శంకుస్థాపన కూడా 2016లో ప్రధాని మోడీ గారు చేశారు. ఇది హెలికాప్టర్ను నిర్మించే సామర్థ్యాన్ని మరియు పర్యావరణ వ్యవస్థను పెంపొందించే ప్రత్యేక కొత్త గ్రీన్ఫీల్డ్ ఫ్యాక్టరీ. ఈ హెలికాప్టర్ ఫ్యాక్టరీ ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం మరియు మొదటి లైట్ యూనిట్ హెలికాప్టర్ను ఉత్పత్తి చేస్తుంది. లైట్ యూనిట్ హెలికాప్టర్ అనేది దేశీయంగా రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన క్లాస్ 3 టన్ ఒక ఇంజన్ బహుళ సాధన యూనిట్ హెలికాప్టర్. ఇది అధిక విన్యాసాలు కలిగి ఉంటుంది. లైట్ కాంబాట్ హెలికాప్టర్ మరియు ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ వంటి ఇతర హెలికాప్టర్ను తయారు చేయడానికి, అలాగే భవిష్యత్తులో మరమ్మతుల కోసం ఫ్యాక్టరీని విస్తరించనున్నారు. భవిష్యత్తులో సివిల్ లైట్ యూనిట్ హెలికాప్టర్లను ఎగుమతి చేసే అవకాశం కూడా ఈ ఫ్యాక్టరీకి ఉంది. ఈ సదుపాయం భారతదేశం తన హెలికాప్టర్ యొక్క పూర్తి అవసరాలను స్వదేశీ పద్ధతిలో తీర్చడానికి వీలు కల్పిస్తుంది మరియు భారతదేశంలో హెలికాప్టర్ రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీలో స్వయం ప్రాతిపత్తిని ఎనేబుల్ చేసే ప్రత్యేకతను పొందుతుంది. కర్మాగార్ పరిశ్రమ 4.0 ప్రణాళిక తయారీని కలిగి ఉంటుంది. రాబోయే 20 ఏళ్లలో సుమారు క్లాస్ 3 to 15 టన్స్ 1000 హెలికాప్టర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉంది. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 3000 మందికి ఉపాధి లభించనుంది. ఇది తుమకూరు ఇండస్ట్రియల్ టౌన్షిప్ను ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద తుమాకూరుకు 3 దశల్లో 8484 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇండస్ట్రియల్ టౌన్షిప్ అభివృద్ధి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా చేపడతారు. దీని గురించి మీరేమంటారు? జై హింద్.